దొంగలు ఖచ్చితంగా పుడతారు. అదే పని వాళ్ళకి. ఎవరు పేరు చెప్తారు మీరు ఆస్తి తీసుకున్నాక? మీ అమ్మకి సరిగ్గా పుట్టింటే మంది ఆస్తికి పోకూడదు ఎవడని కానీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అవ్వతాత బాగుండాలి, వాళ్ళకి ఇబ్బంది, తల్లి కొడుకు చదివి చూసుకోరని ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ పింఛన్ చేసింది 30 రూపాయలు ఎన్టీ రామారావు గారు. దాన్ని చంద్రబాబు నాయుడు సారు 75 రూపాయలు చేశారు పింఛన్ని. తర్వాత రాజశేఖర రెడ్డి 200 రూపాయలు చేశాడు. 2000 ఉన్న పింఛన్ని 2000 చేశారు చంద్రబాబు నాయుడు సార్ గారు. మీరు ఇచ్చిన 1000 రూపాయలు సంవత్సరం పట్టింది మీకు ఎక్కించకి. ఆయన ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు సార్ గారు 4000 ఎప్పటి నుంచి ఆయన ఎప్పుడు వాగ్దానం చేశారో ఆ రోజు నుంచి ఇచ్చాం. 4000తో పాటు 6000 ఇచ్చాం. వికలాంగులకి ఎంత పెంచారు మీరు? వికలాంగ్ చెప్పండి. మేము 6000 పెంచాం, 3000 పెంచాం, 4000 పెంచాం, 6000 పెంచాం, 3000 మీరు ఆలోచించండి. మాట్లాడేటప్పుడు జ్ఞాపకం మాట్లాడండి. వికలాంగులకి పూర్తి వికలాంగులకి 10,000 కూడా ఇస్తున్నాం. ఇప్పుడు 15,000 కూడా ఇస్తున్నాం. చూడండి, కొద్దిగా ఆలోచన మాట్లాడే. ఊరికే మాట్లాడద్దు. 2 ఏళ్ళలో వెన్నుపాటు అంటే ఏం వెన్నుపాటు చేసింది మీరు? ఆ రగత. అదే ప్రకారం మన రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు కల్పించాం. పేద ప్రజలు తిన్న అన్నకేడ ముచ్చేశారు మీరు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ప్రమాణ స్వీకారం అన్నకే ఎవరైనా బువ పెట్టదు. పేదవాళ్ళకి అన్న ఎంతమంది ఆటో వాళ్ళు కానీ, పండ్లు అమ్మేవాళ్ళు కానీ, స్కూల్ పిల్లలు కానీ, రోడ్డు మీద వచ్చే రైతులు కానీ, ఏదో పని మీద 100 రూపాయలు భోజనం చేసే కష్టం వాళ్ళకి. వాళ్ళు సంపాదించిన రోజు 200 రూపాయలు కూలి, దానిలో ఒక భోజనం చేస్తే 100 రూపాయలు అయిపోతుంది. ఈరోజు 5 రూపాయలు పెరుగు రాదు. వైసీపీ నాయకులు ధ్యాస పెట్టుకోండి. మీ ఇంట్లో ఎవరు పెరుగు తెచ్చుకుంటారా? మీరు ఏమైనా పాలు తెచ్చుకుంటారా? చెప్పండి. ఫస్ట్ 5 రూపాయలు భోజనం పెడుతున్నాం మేము. ముష్టం ఒక స్వీట్తో పాటు పెరుగు, అన్నం, సాంబారు, చట్నీ. పోయి భోజనం చేసినారండి. మీరు భోజనం చేస్తారు, అది ఎందుకు? మీరు కూడా భోజనం చేసేటారు. చెప్పండి అతన్ని. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ హాస్టల్లో కానీ, ప్రభుత్వ స్కూల్లో కానీ మధ్యాహ్న భోజనంకి చాలామంది భోజనం చేయక ఇంటికి వస్తుంది. చాలామంది హాస్టల్లో కూడా బీసీ హాస్టల్ కానీ ఇంకా మిగతా హాస్టల్ కానీ మధ్యాహ్నం భోజనం పెట్టాలంటే లా ఉండేది బియ్యం. ఈరోజు తెలుసుకోండి, కొద్ది చిన్న బియ్యం ఇచ్చాం. సోనామసూరి బియ్యం ఇస్తున్నాం ఈరోజు. మీరు తెలుసుకోండి. దాన్ని మీరు చేశారు. దాన్ని ఆ రోజు వాగ్దానం ఇచ్చారు, మీరు మరిచిపోయినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పక్క రాష్ట్రాలు చాలా బాధపడలేదు. ఎందుకంటే రోడ్లు సరిలేవు, గుంతుల రోడ్లు. ఆ రోడ్లో బస్సు ఆడ పక్కన పడుతుందో, జీప్ ఆడ పట్టి కొడుతుందో అంత భయపడు ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు రాండి మీరు. వైసీపీ నాయకులు మీరు కూడా పోయింటారు, అమరావతి పోయింటారు, హైదరాబాద్ పోయింటారు. పల్లెలు రండి. పల్లెలు రాలేదులే మీరు. ఇంకా పల్లెలు కోసం తెలుసు మీకు. పల్లెలు రండి. పల్లెల్లో వచ్చి ఊరు గేరు చెక్ చేయండి. మీరు ఏమి రోడ్ వేశారు? ఆ రోజు మెయిన్ రోడ్డే వేయలేదు. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి సొందులో, ప్రతి గేరులో సీసీ రోడ్ వేసిన ఘనత చంద్రబాబు సార్ది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వంది, కూటమి ప్రభుత్వంది. అదేవిధంగా మన రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు రైతులు మర్చిపోయినారు. ఈ పుణ్యాత్ములు ఇరిగేషన్ కానీ, మైనేరిషన్ కానీ, కాలువలు పూడి తీశారు ఎప్పుడన్నా మీరు? ఎప్పుడు కాలువ ఎలక్షనే జరపలేదు మీరు. ఒక ఎలక్షన్ పెట్టి మేము నీటి సంఘాల ఎలక్షన్ పెట్టి ప్రతి నీటి సంఘాలకి ఇరిగేషన్ కింద 20 లక్షలు ఇచ్చాం పోయినసారి. ఈసారి 20 లక్షలు ఇచ్చాం. మైనర్ ఇరిగేషన్ కింద పోయినసారి 10 లక్షలు ఇచ్చాం. ఒక ప్రెసిడెంట్కి ఈరోజు కూడా 10 లక్షలు ఇచ్చాం. ఫుల్ పవర్ దానికి అధ్యక్షునికి. దాన్ని ఏమన్నా రిపేర్ చేసుకోవచ్చు. రైతులకి రస్తానే వేసుకోవచ్చు, రైతులకి కాలువ పూర్తికి తీయచ్చు, రైతులకి మోరు తీసుకోవచ్చు, రైతులకి పైపులు వేసుకోవచ్చు. అంత ఈజీగా చేశాం ఈ చంద్రబాబు సారు, ఈ కూటమి ప్రభుత్వం.
మీరు యాజమాన్యం 5 ఏళ్ళు వేసారా మీరు చెప్పండి నాకు. అదేవిధంగా రైతులకి పనిముట్లు కూడా ఇస్తున్నాం. ఈరోజు ట్రాక్టర్లు కానీ 50% సబ్సిడీ కింద, ఎస్సీలకి 50%, బీసీలకి 40% సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇస్తున్నాం. ట్రాక్టర్ పనిముట్లు ఇస్తున్నాం. ఆ రోజు 1-2 ఇచ్చాము. ఈరోజు నియోజకవర్గానికి 20 ట్రాక్టర్లు ఇస్తున్నాం. ఇంకా పనిముట్లు అందరూ అప్పు చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాం. తర్వాత దివ్యాంగులకి బస్సు ఉచిత ఇచ్చారా మీరు? ఈరోజు దివ్యాంగులకి బస్సులు ఉచిత కల్పిస్తున్నాం. త్వరలో పింఛన్ పింఛన్ అంటున్నారు మీరు. మీరు ముందేమిచ్చారో తెలియదు. ఎన్నికల ముందు 2 ఏళ్ళ ముందు తిరిగి రాయండి. మీరు ఒకటి ఇచ్చామని చూడండి. ఈరోజు భర్త పింఛన్ వస్తుంటే వచ్చే నెల భర్త వచ్చాను 1 నెల లేట్ అంతే, 1 నెల లేట్ అంతే. మరుసటి నెలని ఆ అమ్మకి విధవకి పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు సార్ది. ఈరోజు 15 లక్షలు పింఛన్ ఇస్తున్నాం. రేపు జూన్ 12వ తారీఖు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు రేపు ఎల్లుండి ఓపెన్ అవుతుంది. తర్వాత మన పిల్లల భవిష్యత్తు కోసం, మా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో ఇండస్ట్రీలు తెస్తున్నాడు మన సారు. ఈరోజు చూడండి, పెనుగొండ దగ్గర కియా మోటార్స్, కియా కారు ఇండస్ట్రీలు ఎంతమంది జాబ్ చేస్తున్నాడు. ఎంతమంది లక్షల మంది ఉన్నారు దాంట్లో. మీరు ఎప్పుడన్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఈ రాష్ట్రం వచ్చింది తరిమి కొట్టారు మీరు. మీ స్వార్థ కోసం, మీ మామూలు కోసం, మీరు డబ్బులు మామూలు కోసం వచ్చిన ఇండస్ట్రీలు పరిగెత్తిపోయినవి. ఈరోజు చూడండి, 24 నెలల్లో 24 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది, నారా లోకేష్ సార్ది. ఎంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు లోకేష్ సార్ ఏడున్నారు? రష్యాలో ఉన్నారు. ఈరోజు ఆయన 76 సంవత్సరాలు మా ముఖ్యమంత్రికి 26 సంవత్సరాల పిల్లోడిగా పరిగెత్తున్నాడు. ఆయన పరిగెత్తున్నా ఆయన కింద పని చేసేవాడికి పరిగెత్తుతున్నాడు. మీరు ఏ రోజన్నా ఏమన్నా కష్టపడ్డారా? మీరు వాగినారు, ఏం మాట్లాడారు. ఈరోజు ఒక మంత్రి ఉండే మీ దగ్గర. ఈరోజు మహానాడులో ఎంత నీట్గా మాట్లాడారు మంత్రివర్యులు. ఈ రాష్ట్రం పోటాపోటీ మీద ఆ రోజు చంద్రబాబు సారే మాట్లాడినాడు. ఒకరి మించి ఒకరు మాట్లాడుతున్నారు. ఆ రోజన్నా మీలాగా, మీ మంత్రిలాగా మాట్లాడినారా? మీరు ఆలోచించండి. పుట్టపర్తిలో కూడా యుద్ధ విమాన ఇండస్ట్రీ వచ్చింది. చిత్తూరులో ఇన్ఫీల్డ్ మినీ బుల్లెట్ సైకిల్ మోటార్ వచ్చింది. మాకి డ్రోన్స్ వచ్చింది. ఇక ఎన్నో వచ్చినావి ఈ రాష్ట్రంలో, పరిగెత్తున్నవి ఇండస్ట్రీలు. ఇంకా 2-3 ఏళ్ళు అయితే మా పిల్ల భవిష్యత్తు, మా పిల్లలకి జాబ్ దొరుకుతుంది. ఆడ ఈరోజు 1,00,000 జాబులు దొరికే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు ఆలోచించండి. ఈరోజు ఉచిత ఎంతో ఇబ్బంది పడితే కూడా ఉచిత ఉసుగు విధానం తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు సార్ది. తర్వాత రైతులకి డిప్ ఇరిగేషన్ కింద డిప్ కూడా మేము ఉచిత 10% కడితే 90% ఉచిత ఇస్తున్నాం. మీరు 5 ఏళ్ళు ఎక్కడో ఒక డిప్ వేశారా? చూపేయడం. నేను మీరు రేపే వస్తాను మీ ఎంట. మీరు 5 ఏళ్ళు ఎక్కడో ఒక రైతుకి డిప్ వేశారా? లేదు. తర్వాత 50% కింద సోలార్ కూడా మనం మొదలు చేస్తున్నాం మా సారు. తర్వాత ఎంతో గ్రాండ్గా ఆ రోజు టెట్కోయిల్ కట్టినాం మేము. టెట్కోయిల్ పేదోళ్ళు ఇల్లు బాగుండాలని 500 రూపాయలకి ఇల్లు కట్టినాం. ఆ రోజు బెనిఫిషియరీ కాస్ట్ 500. 25,000 ఇచ్చాం, 50,000 ఇచ్చాము, 1,00,000 రూపాయలు ఇచ్చాం లాస్ట్. ఈరోజు మీరు ఎప్పుడన్నా దానికి ఏమన్నా ఒక పెళ్ళి పెట్టారు, ఒక కలర్ పెట్టారు మీరు అంతే. మీ వైసీపీ కలర్ కొట్టేసాడు అంతే. దానికి కలర్ ఉండదు. కొత్త బిల్డింగ్లు ఎవరన్నా వచ్చి ఒక బోర్ వేశారాడా? వాళ్ళకి ఏం స్వచ్ఛత కల్పించారా? ఇప్పుడు ఆదోన్లో అదే టెట్కోయిల్లో 200 కుటుంబాలు వాసన చేస్తున్నారట. ఈరోజు మన సార్ మరి ఈ నెల నుంచి 273 కోట్లు శాంక్షన్ చేస్తారు టెట్కోయిల్కి. ఇంకెన్ని చెప్పండి. మీరు 2 ఏళ్ళు ఏం చేయలేదు వాగ్దానం, ఇంకెన్ని చెప్పండి. మీరు అస్సలు కనబడుతుందా మీకు అభివృద్ధి? మీ ఇంట్లో పిల్లలు అడగండి, అమ్మఒడి వస్తుందా లేదా అడగండి, మీ కార్యకర్త అడగండి, రైతు భరోసా ఇచ్చినారో లేదో. మీ ఇంట్లో మహిళలు ఉంటే పంపేయండి, బస్సుకి చూడండి ఉచిత బస్సు ఇస్తారో లేదో. మీకు తెలియదు కదా, మరి చూడండి, అది కూడా చూస్తాము.
మీ ఇంట్లో ఎవరికైనా రోడ్డు కనబడుతుందో లేదో మీకు? ఇంకెన్ని కావాలో చెప్పండి. 2 ఏళ్ళు మీరు చేసిన ఈ రాష్ట్రం 20 ఏళ్ళు వెనుకపోయింది. మీ 5 ఏళ్ళలో ఈ రాష్ట్రం విషయంగా మీరు కబ్జా చేసి పారేశారు. ప్రభుత్వం మీద ఎక్కడ లోన్ తీసుకున్నారు, మొత్తం అప్పు చేసిపోయినారు. అప్పు చేసి సరి చేసుకుంటూ మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు సరి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఇద్దుగా ఒక కొలికు తెస్తున్నాడు. ఇప్పుడు దీన్ని మీరు విమర్శ చేస్తారా? విమర్శ చేసే హక్కు మీకు ఉందా? మీకు భయం పుట్టింది. రాబోయే రోజుల్లో మీ జోలికి ఎవరు రారు, మీకు ఓటేయరు. గ్రామంలో తిరిగి ఎందుకంటే చేసింది ఏం చెప్పండి మీరు. ఈరోజు నేను చెప్పింది 24, 20, 16, 10, 18 స్కీమ్ నేను చెప్పినవే. మీరు ఒకటి మాత్రం సూపర్ 6 ఉంది, కాలం లేదు. ఒకటి మహిళలకి 15,000 ఇచ్చేది ఉంది, ఇస్తున్నాం. అది కూడా త్వరలో ఇస్తున్నాను మా సార్. సూపర్ 6 భాగంగా ఒకటి మాత్రం మిగిలింది. మీరు ఆ రోజు మన తల్లి ఎవరు అంగన్వాడి ఆమె చైర్మన్ ఎవరో డైరెక్టర్ ఎవరో తెలియదు, ఆమె విమర్శ చేస్తుందని. సంతోషం, అభ్యంతరం నాకేం లేదు. మీకు చైర్మన్ హోదా తెలియదు. మీ ఊరికి రామ్మా, మా ఊరికి వచ్చిరామ్మా, మీరు కట్టిన శ్మశానాలు కట్టారు సచివాలయాలు, కలకలలా ఆడుతున్నాం. మీ సచివాలయం ఎవరున్నారమ్మా సచివాలయంలో? మీ లీడు కోసం, మీ లీడు స్వార్థ కోసం షేర్లో కట్టారు. పంచాయత్ ఉంటే కూడా ఊర్లో మీ లీడు స్వార్థ కోసం మీ షేర్లో కట్టుకుంటారు, మీ కార్యకర్త షేర్లో. మా వాళ్ళకి డిమాండ్ వస్తుందని ఈరోజు చూపిస్తాను. అంటే మా ఉదాహరణ మా ఊర్లోనే దాంట్లో పోవాలంటే సచివాలయం సిబ్బంది పోవాలంటే భయపడుతున్నారు. సార్ అంత దూరం మేము ఎక్కడ పోవాలి సార్, అక్కడ ఎవరు వస్తే ఏం చేయాలి సార్ అని భయపడుతున్నారు. మీకంటే సచివాలయం మీ ఇచ్చిన ప్లాట్లు ఏడా శ్మశానంలో వచ్చారు, మీ ప్లాట్లు భయపడుతున్నారు. ఉదాహరణ చూపిస్తారు అండి, నా గ్రామంలో ఇప్పిస్తుంది అండి. మీరు ఇచ్చిన ప్లాట్లు ఏడున్నాయి, మీ ఇచ్చిన సచివాలయం ఏడున్నాయి, ఊర్లో పోతే అవే గలగలగల అంటే కనబడతానంట. చూపిస్తాను రామ్మ. మాట్లాడేటప్పుడు ఒక అన్నీ ఆలోచిస్తే మాట్లాడు, నోరిచ్చాను మాట్లాడుతుంది. ఈరోజు కష్టపడుతున్నాం మేము. ఈరోజు మీరు ఒకే క్వశ్చన్ అడుగుతాను మీకు. ఇంత డెవలప్మెంట్ అయింది ఎక్కడన్నా అబద్ధం చెప్పండి. మీ కార్యకర్తలు ఎవరైనా పంపేయండి, చిన్న వచ్చిందో లేదో చూపిస్తా. మీ కార్యకర్తలు మహిళలను పంపేయండి, బస్సు ఫ్రీ ఇస్తారో చూడండి. మీ కార్యకర్తలు బస్సు రైతులు ఉంటే చెప్పండి, వాళ్ళకి 20,000 పడినవేళ చూపిస్తాం. మీ కార్యకర్తలు పిల్లలు ఉంటే చెప్పండి, మీకు అందరికీ వచ్చినవో లేదో చూపిస్తాం. తల్లికి 100 మందికి వచ్చారో చూపిస్తాం. ఎందుకు అబద్ధం మాట్లాడతారా మీరు? అబద్ధం మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకున్నారా? మీరేటో మీరు చేసిన ఏమిటో ఇంకా సిగ్గు రాకుంటే 25 రోజుల్లోనే ఈ బీజేపీ లేదు. ఇక్కడ ఏం 4-5 ఏళ్ళు ఉంటాను. బీజేపీ ఎమ్మెల్యేని అఖండ మెజారిటీ గెలిపించారంటే మీకు ఎంత భయపడింటారు ప్రజలు ఈ ఆదుల్లో. ఈ రాక్షసులు వస్తే మమ్మల్ని ఆస్తులు వేసుకుంటారు తప్ప మన ఇల్లు వేసుకుంటారని ఎంత భయపడి వేసిస్తారు తెలుసుకోవాలి. ఇది మైనార్టీ 40,000 ఓట్లు ఉన్న నియోజకవర్గం, ఇది మైనార్టీ 40,000 ఉన్న నియోజకవర్గంలో 20,000తో ఎమ్మెల్యే గెలిచాయంటే ఎంత మీ మీద అసలు పుట్టింది. మాట్లాడు దేవుడు అంట. దేవుడు ఏం చేశారు దేవుడు మీరు? నేను ఆయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటాను ఎప్పటికీ. నన్ను అండర్ అవుతాను అతను. నేను ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, 2 ఏళ్ళు ఎమ్మెల్యే నాకు తెలియదు. బైపాసు మెడికల్ కాలేజ్ 2 పెట్టారు అతను. నీవు చేసింది 20 ఏళ్ళు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒకసారి గవర్నమెంట్లో ఇన్ఛార్జ్ అయినావు, 25 ఏళ్ళు రాజకీయంలో 2 చెప్తాడు అతని. మరి ముస్లిమ్స్కి షాదిగాని ఎందుకు కట్టలేదు చెప్పండి? ఆధునిక ఏమో ఇరిగేషన్ తెచ్చారా? మీరేమన్నా డ్యామ్ తెచ్చారా? ఏమో 1 ఎకరా నీళ్ళు ఇచ్చారా మీరు? ఒక ఇండస్ట్రీ పోయింది. మీరు రాకముందన్నా 10,000కి ఉపాధి కల్పించిన యాదు అని ఒక్కరు కల్పించారా ఉపాధి? మీరు పోటుకున్నారు. దాన్ని ఎలా వేశారు ఫ్యాక్టరీని? రాయలసీమలో కొత్తారమీళ్ళు ఎలా వేసి పంచుకొని భాగాలు పంచుకొని ఈరోజు మన వాళ్ళకి వచ్చిన డబ్బులని మనం పంచుతారు. ఇది మీ చరిత్ర. 25 ఏళ్ళు రాజకీయం చేసావా? 3-4 సార్లు ఎమ్మెల్యే అయినారు మీరు. ఏమన్నా ఎగరోజు ఒక ఇండస్ట్రీ చూపించావా? ఒక ఇరిగేషన్ రైతులకు ఇరిగేషన్ ఇచ్చావా? లేదు కదా. బైపాస్ మెడికల్ కాలేజ్, మెడికల్ కోసం 10,000 మంది చూపించుకొని పోతున్నారు. ఈ బైపాస్ ఆటోమేటిక్ జనాభా పెరిగితే ఆ రోజు మా పిల్లలు ఉన్నప్పుడు మా ఊరు హైస్కూల్ కావాలని అడిగిపోయేవాళ్ళు మేము. ఈరోజు చేంజ్ అయింది వాతావరణం. ఎక్కడ జనాభా పెరిగింది, ఎక్కడ ఏమి ఇవ్వాలో ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రతి గ్రామంలో హైస్కూల్లో ఉన్నాం. ఎవరు అడిగారా? ప్రతి గ్రామంలో 4-5 విలేజ్కి హాస్టల్ పెడుతున్నారు. ఎవరు అడిగినారా? లేదు. నేను తెచ్చాను, నేను బైపాసు
మెడికల్ కాలేజ్, బైపాస్, మెడికల్ కాలేజ్. ఇవి ఎన్ని రోజులుగా వాదనలు ఎమ్మెల్యే కాదు, ఆలోచన చేయడం లేదు. చేయి ఫస్ట్. నువ్వు ఎన్నిసార్లు ఉన్నావు ఎమ్మెల్యే? 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒకసారి ప్రభుత్వం ఇన్ఛార్జ్గా ఉన్నావు, తర్వాత ఇంకో 25 ఏళ్ళు రాజకీయ సర్వీస్ ఇది. 25 ఏళ్ళు 2 చూపిస్తారు అతను. ఆదోళనలో నేను చెప్పకూడదు, ఆదోళనలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించారా అది చెప్పండి ఫస్ట్. రైతులకు ఎక్కడైనా 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చారా చెప్పండి. ఒక ఉపాధి కల్పించారా ఆదోనికి? ఇప్పుడు అదే ముందు మిల్లులు సైట్ ఉంటాయి కదా, ఎందుకు అమ్ముకున్నారు మీరు? కార్మికులు లేరా మా ఆదోళనలు? వాళ్ళకి చూచూలకు మనం బతిస్తున్నా కొద్దిగా మిగిలింది. ఏమది మేము చేసింది? ఈ కాలం ఎన్నెన్నో ఇండస్ట్రీలు వస్తున్నావు, ఎన్నెన్నో వస్తున్నారు. కలకంటున్నామే మేము ఏమైనా వస్తామని. ఏడ కలుసు? మీరంతా సర్వనాశనం చేసి ఇండస్ట్రీలు స్థలం అమ్ముకొని పాగలు పంచుకొని ఈరోజు ఇవి మాట్లాడుతున్నారా మీరు ఆదోని గురించి? ఆదోనిలో 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, అదే బైపాసు, మెడికల్ 2 ఏళ్ళు అయింది పార్సాతి ఎమ్మెల్యే. ఆయన చేస్తాడు, ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది కదా. ఈరోజు కొల్ల చేసి 80 ఎకరాలు మీద కొంత తేలిందాడ కబ్జాలది. నేను ఎమ్మెల్యే గారు చెప్పాను, దాన్ని రాయలు తీయండి అని చెప్పాను నేను ఎమ్మెల్యే గారికి. కోర్టు పోతారన్నా తీసేదని. కోర్టు పోయి ఎక్కడే పోన్లే, దానికి బోర్డు వేసి ప్రభుత్వ భూమి పాత్ర బోర్డు వేసాను చెప్పాను నేను. మాకు అంతట్టు లేదు, మీరు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. ఆ స్థలాన్ని పేదలకు పంచండి. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను నేను, సార్ మీరు మంచి పని చేస్తున్నారు, దాన్ని బోర్డు పోతండి, ఇది ప్రభుత్వ స్థలము. మీరు తిరిగి 80 ఎకరాలు గుర్తించారు ప్రభుత్వ స్థలంలో, ఆక్యుపై చేసుకున్నారు, కాంపౌండ్ కట్టుకున్నారు, రాయేసుకున్నారు, బోర్డు పెట్టారు. మీరు దాన్ని తొలగించి మీరు ప్రభుత్వ స్థలాన్ని బోర్డు వేసి పేదలకు పంచితే మిమ్మల్ని ఎప్పటిసారి మీ విగ్రహం నడి రోడ్డులో శ్రీనివాస మీద పెడతారు ప్రజలు, ఆంధ్ర ప్రజలు. అది కూడా చేసుకోవడానికి చెప్తున్నాను పరిస్థితి. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తే ఉండదు సార్, డబ్బులు ఉంటే రాదు. పేదలు మంచి చేస్తేనే స్థిరస్థాయి ఉండిపోతుంది. ఈరోజు మేము అంత కోణం ఎదుకోవడం కాదు, ఏం చేస్తాం ఆదోనికి. ఒకసారి శాసనసభ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాం ఆదోనికి మేము, అది చూసుకోండి ఫస్ట్. అది చేసుకోండి. పేద ప్రజలను మొత్తం చెప్పును. ఇంక 10 సార్లు కానీ మీరు ఎవరైనా కానీ మంచి చేసుకోవడానికి ఎప్పటికీ ఆదోని ప్రజలు నిలబడతారు. ఆదోని ప్రజల్లో నీట్గా ఎవరికి ఏం చేయాలో చేస్తారు, అది తెలుసు. ఎవరికి ఏం చేయాలో చేస్తారు, అది రాసుకున్నారు. ఈరోజు మీరు చెప్తే ఇనే పరిస్థితి ఎవరు లేరు, ఇంకా మర్చిపోలేదు. ఇంకా పాత జ్ఞాపకాలు వస్తున్నవి. ఈరోజు ఆదోళ్ళ కబ్జాలు, లూటీలు వస్తామంటే ఎక్కడి నుంచి వచ్చామని అందరికీ తెలుసు. ఈ ప్రజలకు, ఆదోని ప్రజలకి దయవిట్టు అర్థం. ఇప్పుడన్నా ప్రజలకు శాంతియుతంగా కల్పించండి. ఎవరు ఆస్తి జోలికి పోతండి. ఇప్పుడు కూడా ఎవరన్నా జోలికి వస్తే మేమే కలెక్టర్ దగ్గర పోయి కూర్చుంటాం ధర్నా, అధికార పార్టీ ఉంటే కూడా. ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండండి. దొంగలు వస్తారు, దొంగలు ఖచ్చితంగా పుడతారు. అదే పని వాళ్ళకి. ఎవరు పేరు చెప్తారు మీరు ఆస్తి తీసుకున్నాక? మీ అమ్మకి సరిగ్గా పుట్టింటే మంది ఆస్తికి పోకూడదు ఎవడని కానీ. కరెక్ట్గా నీట్గా చెప్తాను నేను. మీరు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆదోళన ప్రజలు అది పాతవి విడిచిపెట్టండి. ఇప్పుడు నవయుగంలో అందరు తిరగబడండి. తప్పు చేసిన ఎవరైనా కానీ. ఇంకా ఆదోళన ప్రజలకు నమస్కారం. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ధర్నా చేస్తారు, వాళ్ళ పార్టీ కూడా విత్తు చేస్తున్నారు. సంతోషం, దానికి అభ్యంతరం లేదు. ఈరోజు జరిగింది చెప్పాను నేను. ఇంతలో నేను విరమించుకుంటా. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ.